తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని ఫ్యామిలీస్ అయినా ఉండని మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ మాత్రం వేరు. అక్కడ ఒకరు ఇద్దరు కారు, ఏకంగా ఒక క్రికెట్ టీంకు సరిపోయేంత మంది హీరోలు ఉన్నారు. పైగా వాళ్ళందరికీ సెపరేట్ ఇమేజ్ కూడా ఉంది. దానికి తోడు అంత పెద్ద కుటుంబం ఉన్న తర్వాత ఖచ్చితంగా మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే మెగా కుటుంబంలో కూడా అప్పుడప్పుడు విభేదాలు ఉన్నాయి అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ కష్టం అంటూ వస్తే వాళ్ళందరూ ఎప్పుడో ఒకటే, తమలో తాము కొట్లాడుకుంటారేమో కానీ బయటకు వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ ఒకటే పోతారు. తాజాగా మరోసారి మెగా అల్లు కుటుంబాలు కలిసి కనిపించడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇటీవల అల్లు అరవింద్ గారి తల్లి అల్లు కనకరత్నమ్మ 94 ఏళ్ల వయసులో మరణించారు. ఈ దుఃఖ సమయంలో మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఒక్కటై విభేదాలను పక్కన పెట్టి ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఈ సంఘటన వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ ఎంత బలంగా ఉందో చూపించింది. నాయనమ్మ చనిపోయిన విషయం తెలుసుకొని ముంబైలో ఉన్న అల్లు అర్జున్ వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ వచ్చాడు. అలాగే అమ్మమ్మ కోసం పెద్ద సినిమా షూటింగ్ రద్దు చేసి కుటుంబంతో చేరాడు రామ్ చరణ్. ఇక మొదటి నుంచి చివరి వరకు చిరంజీవి అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. ఇది వాళ్ళ ఐక్యతను స్పష్టంగా చూపింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఆ రోజు విజయవాడలో ఒక రాజకీయ కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడు. కానీ అదే రోజు రాత్రి హైదరాబాద్ వచ్చి అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే సెప్టెంబర్ 8న జరిగిన కనకరత్నమ్మ పెద్ద కర్మ రోజున మెగా ఫ్యామిలీ మరింత దగ్గరగా కనిపించింది. పవన్ కళ్యాణ్ తన కుమారుడు అఖీర నందన్తో అల్లు అర్జున్ ఇంటికి వచ్చాడు. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ సహ కుటుంబకులు సభ్యులు అంతా పాల్గొన్నారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ దగ్గరుండి పవన్ కళ్యాణ్ కు మర్యాదలు చేశారు. కనకరత్నమ్మ కళ్ళు దానం చేయాలన్న చివరి కోరికను చిరంజీవి నెరవేర్చారు. వీళ్ళందరూ కలిసి ఉండడం ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫంక్షన్ జరిగినంత సేపు నవ్వుకుంటూ మాట్లాడడం, ఆప్యాయంగా పలకరించుకోవడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే లోపల ఎన్ని ఉన్నా బయట మాత్రం మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అనే సంకేతాలు అభిమానులకు బలంగా పంపించారు అనిపిస్తుంది.